యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద పలికిన మూడవ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తరువాత శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములు. ఇది విధేయత. నిజానికి ప్రభువు తల్లి అయిన మరియా శిలువ దగ్గర దుఃఖంతో ఉన్న ధైర్యముతో కుమారుడి పట్ల ప్రేమ, జాలి కలిగి ఉంది. శిలువపై వ్రేలాడుతున్న సమయంలో కూడా అటు దేవునితోనూ ఇటు మానవునితోనూ తనకున్న సంబంధ బాంధవ్యాన్ని యేసు ప్రభువు కాపాడుతూ తన బాధ్యతను పరిపూర్ణముగా నెరవేర్చే మాదిరిని కనపరచాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాడు. ఇది తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉన్న బాధ్యతను బోధిస్తున్నాడు. ఇక్కడ విధేయత, గౌరవము ఇమిడి ఉన్నాయి. నేటి సమాజానికి ఈ బాధ్యత ఒక కనువిప్పు కావాలి. ఈ మాటలో రెండవ భాగం చూసినట్లయితే శిష్యులు ప్రదర్శించబోయే పిరికితనాన్ని ప్రభువు ముందుగానే తెలియజేశాడు. ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు అని చెప్పినప్పుడు శిష్యులందరూ ఆయనను ఎన్నటికీ వదిలి వెళ్ళమని బలంగా చెప్పారు. అయితే చివరిగా ఆయన మాట సత్యమైనదిగా రుజువు చేయబడింది. ఆయనను ఒంటరివాణ్ణి చేసి అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను తాను కూడా దూరమై తదుపరి యేసు తల్లి అయిన మరియతో కూడా వచ్చి శిలువ దగ్గరకు చేరాడు. ఇది చూసిన యేసు, ఇదిగో నీ తల్లి అని పలికెను. ఆమెను నీ సొంత తల్లిగా నీ వద్ద ఉండనివ్వు. నా పట్ల నీకున్న ప్రేమనంతా ఆమె పట్ల నీవు కనబరచు అని యోహానుకు తెలియజేశాడు. క్రీస్తు జరిగించిన ఈ కార్యం వెనుక ఒక మంచి సంరక్షణ బాధ్యతను అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం చూస్తాము. ప్రభు శరీర శ్రమానుభవంతో మరణమునకు దగ్గరగా ఉన్నప్పటికీ తన బాధ్యతను ఆయన విస్మరించలేదు. అట్టి బాధ్యతను మనము కూడా మన తల్లిదండ్రుల ఎడల కనపరచే వారమై ఉండాలి. మన తల్లిదండ్రులను ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానింపుము అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువే తన బాధ్యతను మరవనప్పుడు మరి మనం ఎలా మానవ మాతృలం తల్లిదండ్రులను విస్మరించగలం? దయచేసి యేసుక్రీస్తు ప్రభువు పలికిన ఈ మాటను బట్టి ఈ క్షణం నుంచైనా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుందాం.